ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం వీడియోస్ చేసి చాలా రోజులైంది, దాదాపుగా 20 రోజుల పాటు అయింది. ఈ 20 రోజుల పాటు నాకు కుదరకపోవడం, నా పర్సనల్ పనులు ఉండటం, వీటి వలన మనం వీడియోస్ అనేటువంటివి చేయలేకపోయాం. అంతేకాకుండా యూట్యూబ్ ఇప్పుడు ట్రేడింగ్ అనేటువంటి దాని మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయటం వలన కూడా ఈ వీడియోస్ చేయలేకపోవడానికి కొద్దిగా కారణం అవుతుంది. ఈ పర్సనల్ పనులు, ట్రేడింగ్ ఇవన్నీ ఉంటాం. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసరికి ఇప్పుడు నెలకి 1500 రూపాయలు వచ్చేసరికి గగనంగా ఉంటుంది. సో అంటే మనీ అని కాదు, ఒక అవేర్నెస్ని తీసుకొని రావాలి. ఒక పబ్లిక్లో ట్రేడింగ్ పట్ల ఒక్కొక్కరికి లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అనేటువంటి భావంతో ఉంటుంటారు. ఇటువంటి వాళ్ళ మైండ్ సెట్ని స్టడీ చేసి స్టాక్ మార్కెట్లో వాట్ ఈస్ ద రియాలిటీ అనేటువంటిది తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతోనే మన ఛానల్ పెట్టడం, మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటం, ఇవన్నీ మొత్తం జరిగినాయి. అయితే ఎప్పుడైతే మనం వీడియోస్ చేయటం తగ్గించామో అప్పుడు సహజంగానే చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, వీడియోస్ చేయండి, అవేర్నెస్ని తీసుకొని రండి, కొంతమందికి ఉపయోగపడుతుంది అనేటువంటిది. మన వీడియోస్ చూసి, మనం చెప్పినటువంటి కొన్ని స్ట్రాటజీస్ని చూసి, లేకపోతే మనం చెప్పినటువంటి సైకాలజికల్ స్ట్రెంగ్త్ వలన వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ మధ్య మెసేజ్ చేయడం జరిగింది. వాళ్ళు మీరు మీ వీడియోస్ చూడటం ద్వారానే మేము కొంత మా మైండ్ సెట్ని మార్చుకున్నాము, ట్రేడింగ్ స్టైల్ని మార్చుకున్నాము, కొంత సక్సెస్ అనేటువంటిది పొందుతున్నాము అని చెప్పి మీరు వీడియో చేయండి అని కూడా మనల్ని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ యొక్క మాటలు కూడా మనకి ఇన్స్పిరేషన్గా అనిపించినాయి. మన వీడియోస్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయినప్పుడు వాళ్ళ మాటలు కూడా అనిపించింది. సో సరే, రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే మనం వీడియోస్ చేస్తున్నాం. సహజంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఇంకా మార్కెట్కి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన ఇంకా రకరకాలని చేయాలని నిర్ణయించుకున్నాను. అవి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఒక్కనే చేయాలి, సరే కెమెరా కాదు, నేను చేసేటువంటివన్నీ కూడా మొబైల్లోనే రికార్డ్ చేసి ఇచ్చేస్తున్నాను. అయితే ఈ మధ్య కాలంలో బాగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో గతంలో కరోనా క్రైసిస్ వచ్చినటువంటి టైంలో ఎలాగైతే ఈ పబ్లిక్ని మోసగించడానికి తయారయ్యారో కొంతమంది, మెంతులు అని, నిఫ్టీ బావ అని, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళకి తెలుసు గతంలో ఉందండి. వాళ్ళు పెరిగిపోయి ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్గా బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ తీసుకోండి, పచ్చి మోసగాడు. వీటి మీద మనం చాలా రకాలైనటువంటి వీడియోస్ చేసాం, అవేర్నెస్ తీసుకొని వచ్చాం. కానీ ఎప్పుడైతే డబ్బులు వస్తున్నాయి అనేసరికి వాళ్ళంటే పరిగెత్తటం, ఇంకా అత్యాశకు పోవటం, ఇంకా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెంచుకోవటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎవరిని ఆపలేనటువంటి పరిస్థితి వచ్చింది. అది నాకు కూడా కొంత నిరుత్సాహాన్ని కలిగించింది అనమాట. సో మనం ఎంత అవేర్నెస్ తీసుకొని వచ్చినా పబ్లిక్ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. డబ్బులు వస్తున్నాయి అనగానే పరిగెత్తడం అనేటువంటిది ఒక దురాశ కావచ్చు, అత్యాశ కావచ్చు. వీటి వల్లనే ట్రేడర్ అనేటువంటి వాడు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి ఇప్పుడు నాకు కొంతమంది మెసేజ్ చేసిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ నేను ముందు వీడియోస్లో చెప్తాను. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక ఇన్స్పిరేషన్గా మన వీడియోస్ని కానీ కొంతమంది వీడియోస్ని కానీ చూసి సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనం ఎప్పుడైతే డిపెండెన్సీకి అలవాటు పడతామో మనం ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేటువంటిది చూడలేము. ఎప్పుడైతే మీ అంతటి మీరు మీ సొంత ఐడియాలజీతో ట్రేడ్ చేస్తూ సక్సెస్ అనేటువంటిది దాన్ని చూడగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితాంతం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో షార్ట్ కట్స్ అంటూ ఏముండవు. ఇది ఒక ఓపికతోటి ఒక సిస్టమ్ని, అంటే స్టాక్ మార్కెట్లో నాకు తెలిసి, అంటే నేను కొంతకాలం నుంచి గతం నుంచి చేస్తున్నా, ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేటువంటిది నేను చూడలా. ఆల్మోస్ట్ ఆల్ నేను ట్రేడింగ్ చేసి అది తక్కువ మనీనే రావచ్చు గాక, కానీ ఆ కన్సిస్టెన్సీగా ఒక సిస్టమేటిక్గా ట్రేడ్ అనేటువంటిది చేయడం వలన మనం సక్సెస్ అనేటువంటిది పొందుతూనే ఉన్నాం. సో నా అబ్జర్వేషన్లో నేను తెలుసుకున్నటువంటి దాన్ని బట్టి ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మీకు కావాల్సింది ఓపిక అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడైనా సరే ఒక లైన్ గీసుకోండి. అంటే ఇది నేను చెప్పినట్టు మీరు చేయమని కాదు, అబ్జర్వేషన్ అనేటువంటి చేయండి.
మీరు చార్ట్ మీద ఎక్కడైనా సరే ఒక లైన్ గీసుకోండి, బ్లైండ్గానే గీసుకోండి. ఈ ఈ లైన్కి పైన ఒక బులిష్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే బై చేస్తాను, ఈ లైన్కి కింద బేరిష్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే సెల్ చేస్తాను అని అనుకోండి. దాన్నే ఫాలో అవ్వండి, మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. వెరీ ఈజీ టు సక్సెస్ ఇన్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే మీరు బ్లైండ్గా ఒక చార్ట్ మీద ఒక లైన్ గీసేసుకొని, కళ్ళు మూసుకొని ఒక లైన్ గీసుకొని, దీని మీద అప్ సైడ్ వెళ్తే బై, డౌన్ సైడ్ వస్తే సెల్ అనేటువంటి ఒక సిస్టమ్ని బలంగా నమ్ముకొని చేశారనుకోండి, ఎంత తేలిక. అదే ఒక మంచి పర్ఫెక్ట్ అయినటువంటి సపోర్టు, పర్ఫెక్ట్ అయినటువంటి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ సపోర్ట్ మీద బై చేస్తాను, ఈ రెసిస్టెన్స్ మీద సెల్ చేస్తాను అన్నప్పుడు బ్లైండ్గానే ఒక లైన్ గీసి సక్సెస్ అయితే, సపోర్ట్ అండ్ బలమైనటువంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మీ యాక్షన్ కానీ ఉంటే, ట్రేడింగ్ యాక్షన్ అనుకుంటే ఇంకా ఎక్కువ ఎందుకని సక్సెస్ కారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాలేకపోవడానికి గల కారణాలు కేవలం ఓపిక అనేటువంటిది లేకపోవటమే. కానీ ఈ ఓపిక అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్ మీద వస్తుంది. మీకు 100 రకాలైనటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్గా యూట్యూబ్లో వీడియోస్ చూడటం అనేటువంటిది ఎప్పుడైతే మీరు మానుకుంటారో, అంటే యూట్యూబ్లో అంటే వాడికి ఎంతకు వచ్చింది, వీడు ఎంత వచ్చింది, ఈ వాడే స్ట్రాటజీ చెప్పాడు, వీడే స్ట్రాటజీ చెప్పాడు అనేటువంటి దానికి దూరంగా ఉండి మీ సెటప్ని ఏదైనా సరే ఒక సెటప్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సెటప్ యువర్ సెల్ఫ్. కానీ ఒక్కసారి సెటప్ అనేటువంటిది మీరు ఇచ్చేసుకొని సొంతంగా ప్రాక్టీస్ చేసి దాన్ని మీ బ్రెయిన్కి కనుక ఎక్కించుకోగలిగితే అది ఖచ్చితంగా మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యేటట్టు చేస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు చూడండి, మీరు ఎప్పుడైతే డిపెండెన్సీ అనేటువంటి దానికి అలవాటు పడుతున్నారో అప్పుడు సహజంగానే పిచ్చి పిచ్చిగా మిమ్మల్ని మోసం చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. సుత్తి స్టాక్స్ అనేటువంటి వాడు ఉన్నాడు, వాడి ద్వారా చాలామంది నష్టపోయారు. లైవ్ ట్రేడ్స్, ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఇట్లా వాళ్ళకి కావాల్సిన అన్ని మార్గాల ద్వారా మీ దగ్గర డబ్బులు దొబ్బేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ సందర్భంలో మనం చేసేటప్పుడు, ఇదిగో నాకు 50,000 వచ్చింది ఈరోజు ₹1,00,000 వచ్చింది అని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించాలి. రోజుకి 1,00,000 వచ్చేటువంటి వాడు నెలకి 20 లక్షలు 25 లక్షలు వచ్చేటువంటి వాడు అసలు మీ ఫీజులో మీరు కట్టేటువంటి 25,000 25 లక్షలు రావాలంటే దగ్గర దగ్గర 100 మంది జాయిన్ అవ్వాలి. దీనికోసం ఎంతో హార్డ్ వర్క్ ఇట్లాంటివన్నీ చేయాలి. మరి 100 మంది ఈజీగా జాయిన్ అవుతారా? కాదు కదా. కానీ వాడు ఆ ప్రయత్నం చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా ఒక మోసం. వీళ్ళు చేసేటువంటి మోసాలు వీళ్ళే కాదు, బొంగా స్టాక్ మార్కెటే కాదు, ఇంకోరు చాలామంది దాదాపుగా 99% మిమ్మల్ని మోసగించడానికి వీళ్ళు మీ అమాయకత్వాన్ని, మీ యొక్క అత్యాశని, మీ దగ్గర ఉన్నటువంటి తెలివి తక్కువతనాన్ని, మీ దగ్గర ఓపిక లేకపోవటాన్ని ఒక ఆయుధంగా చేసుకొని వాళ్ళు అద్భుతంగా సంపాదించుకుంటున్నారు. ట్రేడింగ్లో ఎప్పుడైనా సరే లక్షలు చూపిస్తున్నారు అని అంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లాభాలే వస్తాయా? నష్టాలు ఎందుకు చూపించరు? నష్టాలు చూపించరు. ఎందుకంటే వీళ్ళు 2 అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఒక అకౌంట్లో బై చేస్తే ఇంకో అకౌంట్లో సెల్ చేస్తారు. ఏదైతే లాభం వస్తుందో దాన్ని బుక్ చేసుకుంటారు, దాన్ని మీకు చూపిస్తారు. ఈ విధంగా ఈజీగా మిమ్మల్ని ట్రాప్లో చేస్తున్నారు. ఇంతకుముందు ఐరన్ లేడీ అని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా ఇట్లానే చేసేసి ఎప్పుడైతే వాళ్ళ మోసాలు పడ్డాయో అప్పుడు యూట్యూబ్ నుంచి మాయమైపోయారు. ఇన్ని ఉదాహరణలు మీ పబ్లిక్లో కానొస్తున్నాయి. కాబట్టి ఇతరులు నమ్మటం మానేయండి. మీరు ఖచ్చితంగా ఈ దొంగలు అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని మిమ్మల్ని మీరు నమ్ముకోవటం, ఓపికతో ఉండటం, కన్సిస్టెంట్గా ఒక స్ట్రాటజీని మీరు ప్లే చేయటం. ఇవన్నీ చాలా తేలికే. కానీ ఇదేదో చాలా పెద్ద బ్రహ్మ పదార్థం లాగా మీరు ఫీల్ అయిపోయి ట్రేడింగ్లో ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఓపికని నమ్మండి, మీ స్ట్రాటజీని నమ్మండి, మీ సక్సెస్కి బాటలు వేసుకోండి. థ్యాంక్ యూ.